శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం అద్వైత సాధన పరమాచార్యులు చెప్పిన ఉపన్యాసాల్లోని కొంచెం మంచి విషయాలు చెప్పుకుంటున్నాం. అంటే అద్వైతం గురించి స్టెప్ బై స్టెప్గా కొంచెంగా ప్రతిరోజు మనం వినగలిగితే దాని యొక్క సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అంటే ఈ అద్వైతం అనేది తేలిగ్గా కనిపిస్తుంది, కానీ దీన్ని ఆచరించడం చాలా కష్టం. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చెప్తున్నారు, మనస్సుని క్రమపరచగలిగితే అనే మాటను గమనించండి. ఇక్కడే చిక్కంతా. దీన్ని పరిష్కరించడమే అసలు సమస్య. మన చొక్కా వదులుగా ఉంటే పెద్ద ఇబ్బంది ఉండదు, ఇరుకుగా ఉంటే దాన్ని తీసేటప్పుడు శ్రమ పడుతున్నాం కదా. తీయాలి అంటే కొంచెం శ్రమ, పుచ్చుకోవాలి అంటే చాలా ఈజీ కదా. అన్నిటినీ గ్రహించటం చాలా ఈజీ, కానీ వదలటం చాలా కష్టం. ఇక శరీరాన్ని అతికిన చర్మం గురించి వేరే చెప్పాలా? కృష్ణయ్య భగవద్గీతలో అదే చెప్పారు. క్లేశోదికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవిద్భిరవాప్యతే అన్నారు. అంటే అవ్యక్తాన్ని పొందటం చాలా కష్టం. ఎందుకు? దేహం ధరించి దేహం నేను అనుకున్నంత వరకు కూడా అవ్యక్తాన్ని మనం పొందలేము. అంటే పరమాత్మని మనం పొందలేము. ఎప్పుడైతే ఈ దేహం నాది కాదు, నేను కాదు, అంటే దేహం తానంతట తాను వదిలిపోతుందో, వదలాలంటే ఏం చేయాలి? మనం చెప్పుకున్నాం కదా, మనస్సుని క్రమపరచాలి, విషయాల్ని అదుపులో ఉంచుకోవాలి కదా. ఇవన్నీ చాలా మరి కష్టమైనదే. ఇక శరీరాన్ని అతికిన చర్మం గురించి వేరే చెప్పాలా? నా చర్మం ఎట్లా అతికిపోయిందో మన మనస్సు కూడా ప్రాపంచిక వ్యవహారాలతో అతుక్కుని పోయింది. బట్టను మురికి అంటుకుంటే దాన్ని ఎలాగైనా శుభ్రపరచవచ్చు. మనం ఎక్కడో హోటల్కి వెళ్ళామనుకోండి, ఏదో దీని మీద పడింది, ఏదో లిక్విడో ఏదో వేసేసి దాన్ని మనం శుభ్రం చేసేసుకోవచ్చు. దానికోసం పెద్దగా ఈ వస్త్రాన్ని ఇప్పవలసిన అవసరం లేదు. అట్లాగే జీవుడు మరొక చొక్కా వంటి పరమాత్మను వెదుకనవసరం లేదు, ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు. కృష్ణయ్య భగవద్గీతలో అదే చెప్తారు. సత్వం రజస్తమయితి సత్వం రజస్తమయితి గుణాసంభతి సంభవాన్. ప్రకృతి అన్నమాట ఇక్కడ. సత్వం రజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవాన్ నిబధ్నంతి మహాబాహో దేహేన అవ్యయం అన్నారు. అంటే ఇక్కడ ఏమిటి? మురికిని తీసేస్తే పరమాత్మ ఇక్కడే ఉన్నాడు అని అర్థం. దేనివల్ల పరమాత్మ జీవుడిగా తయారయ్యాడు? గుణాలు ఆవరణ వల్ల అన్నారు. అంటే పరమాత్మ కూడా ఇక్కడ ఉంటూ జీవుడుగా వీటన్నిటినీ భోగిస్తున్నాడు కదా. ఆ భోగాలన్నీ పక్కన పెట్టేస్తే జీవుడే ఉంటాడు. అదే సాక్షిత్వం అంటే అన్నమాట కదా. అలాగే జీవుడు పోగొట్టగలిగితే, తాను ధరించిన బట్ట యొక్క మురికిని పోగొట్టగలిగితే చాలు. అట్లాగే జీవుడు మనస్సును తీర్చిదిద్దగలిగితే అతడే బ్రహ్మమవుతాడు. అయితే ఈ మురికి చాలా దట్టంగా ఉంది. ఇది ఈ జన్మతో వచ్చింది కాదు కదా, బహునాం జన్మనామంతే. ఇక్కడ ఎన్నో కోట్ల దగ్గర నుంచి జీవుడు, అందుకనే జీవుడు కూడా సనాతనుడు అన్నారు. జ్ఞానవాన్మా ప్రపద్యతే వాసుదేవ సర్వమతి స మహాత్మ సుదుర్లభ అని కృష్ణయ్య చెప్పారు. ఈ జన్మలో పొందుతున్నాము అంటే, ఈ జన్మలో మనకి బ్రహ్మజ్ఞానం కలిగింది అంటే ఎన్నో జన్మల కృషి అది. అర్థమైందా? ఇట్లా శుభ్రం చేయడానికి మనస్సు అంగీకరిస్తుందా? అబ్బో, అంగీకరించదు. ఇదే అన్ని భావన పరంపరలకు మూలం. ఈ ఆలోచన సృష్టిని ఆపగలిగితే అక్కడ మనస్సే ఉండదు. అయితే ఈ ఆలోచన ప్రవాహాన్ని ఆపలేకపోతున్నాం. మానసంతు కిం మార్గణే కృతే అన్నారు అక్కడ. నైవ మానసం మార్గార్జవత్ అని రమణులు అన్నారు. మనస్సే ఆలోచనలకి మూలం. ఒక ఆలోచన ఇంకో ఆలోచనకి పునాది అన్నమాట. మనస్సు నిరంతరం భ్రమణశీలం కలది. అనేక ఆలోచనలు, అనేక సుఖదుఖాల పరంపరలు. ఈ జన్మలో ఇది ఎట్లా గమనం సాగిస్తోందో చూడగలం
గత జన్మల్లో దీని గతిని వీక్షించలేం కదా. అనేక జన్మల సంస్కారాల ప్రభావం ఈ జన్మకు కారణం. అనేక వాసనలకు లోనై ఉన్నాం. ఒక భావం నుండి అనేక భావాల పరంపర. ఒక ఇంగువ భరణి నుండి ఇంగువను తీసివేసినా ఆ డబ్బా ఇంగువ వాసన చూస్తే ఉంటుంది కదా. అట్లాగే జన్మ జన్మల వాసనలు మనస్సును పట్టి ఉంటాయి. మనకి అది తెలీదు. అందుకని బీజ రూపంలో ఉంటాయి అని ఇక్కడ అంటారు. అవి అప్పుడప్పుడు ఆ సమయానుకూలంగా అవి బయటికి వ్యక్త అవుతూ ఉంటాయి. ఆ సమయం వచ్చినప్పుడు ఇప్పుడు మనం అలా ఏదో రోడ్డు మీద అలా వెళ్ళిపోతున్నాం, మనకి తెలియకుండానే అక్కడ మనకి కావలసిన వస్తువు అక్కడ కనిపించింది అంటే అక్కడ నీకు ఎప్పటి నుంచో బీజం ఉంది లోపల. బస్ టక్కనాక ఆగిపోతావు. అక్కడ పరిసరాలు కానీ ఏమీ నువ్వు అక్కడ చూసుకో. అవునా, నీకు తినాలనిపించింది తినేస్తావు. నువ్వు మహాబోధాలోనే ఉండొచ్చు, పెద్ద పెద్ద గొప్ప పొజిషన్లోనే ఉండొచ్చు, పెద్ద అంబాసిడర్ కారే తీసుకుని రావచ్చు. కానీ అక్కడ విషయం ఆ వాసన అంత గట్టిగా ఉంటే నువ్వు అక్కడ ఆపేసి నువ్వు ఆ వస్తువుని నువ్వు స్వీకరిస్తావు అనమాట. అంతటి బలీయమైనది. అట్లాగే జన్మజన్మల వాసనలు మనస్సును పట్టి ఉంటాయి. వీటినే జన్మాంతర వాసనలని సంస్కారాలని అంటారు. అది ఏం చేస్తుంది? సుఖాల వెంట తిరుగునట్లు చేస్తుంది. దాని నుండి అనేక ఆలోచనలు, విషయాలను ఎట్లా అనుభవించాలనే భావాలు అనంతంగానే పుడుతూనే ఉంటాయి. విషయ సుఖాలను అనుభవించాలి మనస్సు ప్రేరేపిస్తుంది. సాధన అంటే ఈ విషయవాసనలను క్షీణింపజేయటమే. అంటే ఇది అవసరమా నాకు అని అని మనస్సుకి శిక్షణ ఇవ్వాలన్నమాట. అంటే దేనికి ప్రాధాన్యతనివ్వాలి, దేన్ని వదులుకోవాలి. అంటే 100 ఉంటాయి. 100లో ముఖ్యమైనది ఏమిటి, ఇది లేకపోతే నా జీవనం గడవదు అన్నప్పుడు ఆ పని మనం చేయాలన్నమాట. అంటే ఈ వాసనలను క్షీణింపజేయటమే. అప్పుడే మనస్సును పరిష్కరించగలం, క్రమ పద్ధతిలో పెట్టగలం అన్నారు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ పరిగెత్తడం ఎక్కడో ఒక చోట ఆగుతుంది. నీటి ప్రవాహాన్ని ఆనకట్ట ఆపగలుగుతుంది. అట్లే మనస్సు యొక్క ప్రవాహాన్ని ఆపగలిగితే అప్పుడే దాని అంతం. మనస్సు అంటే ఆ ఆలోచనలతో కూడింది కదా అన్నారు. మనస్సు ఆపబడిందని నేను చెప్పిన మాట ఏదో ఒక మామూలు వస్తువుపై దాన్ని ఉంచుట వల్ల కాదు. అంటే ఇక్కడ మనస్సుని ధ్యానంలో ఆపుతూ ఉంటారు. అవునా, ఏదో ఒక వస్తువుని పెట్టుకొని ఊపిరి మీద ధ్యాసో, భృకుటం మీద ధ్యాసో, ఏదో శివపాదాల మీద ధ్యాసో, అంటే ఏదో వస్తువు. ఇక్కడ వస్తువు అనేది ఏదైనా ఒక చూస్తేనే అది మనస్సు ముద్రిస్తుంది. మనస్సు ముద్రించిన దాన్ని మళ్ళీ చూడగలుగుతుంది కదా. అంటే ఇవన్నీ ప్రకృతిలోవే కదా. మరి ప్రకృతి నీతో ఉంది కదా. అందుకని మనస్సుని కూడా దాటాలి అంటారు అక్కడ. అది ఈ చెప్పేంత ఈజీ కాదు. అందరూ చెప్పేస్తూ ఉంటారు అలాగా. ఏదో ఒక మామూలు వస్తువే దాన్ని ఉంచడం వల్ల కాదు. మనస్సు సాగింది అనే ఈ మాటకు భిన్నార్థం ఉంది. ఒక దానిపై మనస్సు సాగిందంటే మిగతా విషయాలను పట్టించుకోవటం లేదు. ఏదైనా అనేక విషయాలపై కాకుండా ఒకే విషయంపై మనస్సు ఉంచినప్పుడు మిగిలినవి ఇందు చోటు చేసుకోవు. నేను ఏదో ఏకాగ్రంగా ఒకటి చూస్తున్నా ఉంటే ఇంక ఏ విషయాలు నాలో లేవని అర్థం. ఉన్నాయి, కానీ దీన్ని మట్టుకే మనస్సు పట్టుకుందన్నమాట. అలాగా ఇట్లా ఒకదానిపై మనస్సు నుంచుట కూడా తేలిక కాదు. అది కూడా సాధ్యం కాదు కదా. నిమిషంలోనే మళ్ళీ వికల్పాలు వచ్చేస్తూ ఉంటాయి. అది ఎంతో సాధన ఉంటే కానీ ఒక వస్తువు మీద కూడా ఏకాగ్రత కుదరదనమాట. ఇట్లా అయినా ఉంచగలిగితే కడపట దాన్ని ముందర దానిపై ఉంచినట్లే కదా. అంటే ఒక వస్తువు పోయింది, మళ్ళీ ఇంకోసారి పెట్టాము అంటే అది రెండోసారి పెట్టినట్టే అయ్యింది కదా. అవునా, ఒక క్రూర జంతువు అటు ఇటు తిరుగుతూ ఉంటే దాన్ని ఎట్లా చంపుతారు? అది ఒక చోట ఉన్నప్పుడు మాత్రమే తుపాకీతో పెంచగలరు. అట్లా అనేక విషయాల వెంటబడే మనస్సును ముందుగా ఒకే ఒక విషయంపై పెట్టగలిగితే, అది ఒకే ఒక ఆలోచనతో ఉండగలిగేటట్లు చేయగలిగితే కొంత పని నెరవేరినట్లే. ఆ స్థితిలో మనస్సు నాశనమైపోయిందని భావించరాదు. ఇందాక నేను చెప్పుకున్న మనస్సు లేదా అక్కడ ఉంది అంటే విషయాలన్నీ అవి అణిగి ఉన్నాయి, ఒకదాని మీదే కేంద్రీకరించింది. ఇప్పుడు మనం ఒక వస్తువు అంటే వంట చేస్తున్నావు అంటే తక్కిన పనులన్నీ నాకు రావని అర్థం. అన్నీ వచ్చి కదా. వంట అయిపోగానే మళ్ళీ స్కూల్కి వెళ్తాం, టీచింగ్ చేస్తాం, లేదు ఆఫీస్కి వెళ్తాం, పని చేస్తాం, లేదా ఇంటికి వస్తాం, మళ్ళీ ఏవేవో చేస్తాం, అన్నీ ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి చేస్తున్న పని
ఏకాగ్రత, అక్కడ ఒక వస్తువు మీద మనస్సుని అట్టిపెట్టడం. పూర్తి నాశనం పొందిందనడానికి ఇది తొలిమెట్టు మాత్రమే అన్నారు. అందుకనే ఇది సాధన అనేది, తపస్సు అనేది ఇది చిన్న స్టెప్ మాత్రమే. ఇదో పెద్ద మోక్షాన్ని ఇచ్చేది. ఇది మనలో ఉన్న చిత్త నాశనం అయిపోవాలి అని అక్కడ చెప్పారు. ప్రస్తుతం వాసనాక్షయాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలన్నమాట. వాసనలు నాకు లేవండి, నేను మెడిటేషన్ చేసిన నాకు కొంచెం కూడా ఆలోచన రావు అంటే, ఆలోచనలు రావటం లేదు అంటే నీ ప్రాక్టీస్ కొంతవరకు ఆ సమయంలో నువ్వు మనస్సుని నిగ్రహించగలుగుతున్నావు. కానీ మనస్సు నాశనం అవ్వలేదు కదా, ఉంది కదా ఆల్రెడీ. అది ప్రస్తుతం వాసనాక్షయాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. ఇట్లా చాలా కాలం ఒకే వస్తువుపై ఉంచగలిగితే క్రమక్రమంగా పూర్తిగా నాశనం అవుతుంది. అప్పుడే పూర్తి మోక్షం, ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. అప్పుడు జీవభావం తొలగి బ్రహ్మీభావం పొటమరిస్తుంది అన్నారంటే, ఇక్కడ మనస్సు, ఇక్కడ మనం చెప్పుకున్నాం మహాపుణ్యం తపస్సు అనేది. అంటే నీ చిత్తశుద్ధి అక్కడ క్రమేణా జరుగుతోంది. ఒకరోజు 5 నిమిషాలు ధ్యానం చేసావు, ఇంకో రోజు 10 చేసావు, ఇంకో రోజు పావుగంట చేసావు. అంటే రోజు రోజుకి దీన్ని నువ్వు పెంచుకుంటూ వెళుతూ ఉంటే మనశ్శుద్ధి అంత క్రమేణా, అంటే నీకు విషయాలతోటి సంగం తగ్గుతోంది కదా, అది చెప్తారన్నమాట. దాన్ని సమూలంగా పెకిలించటం ఆషామాషి వ్యవహారమా? మన ప్రామాణిక గ్రంథాలు చాలాసార్లు అనాద్య విద్యావాసనయ అంటూ ఉంటాయి. ఈ వాసనలు అనాది అని చెబుతూ ఉంటాయి. అందుకే మన మనస్సుకు పట్టిన మురిగి ఎంత గాఢంగా ఉందో ఆలోచించండి. అది మామూలు మామూలు మాటల వల్ల తొలగదు. ఇక్కడ పరమాచార్యులు చెప్తున్నారు, వేదాలు పవిత్ర నదీ ప్రవాహం లాంటివి. ఆయా మతాలు ఆ పావన నదీ తీరంలో అక్కడక్కడ నెలకొల్పబడిన స్నాన ఘట్టాలు అంటారు. అవునా? నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఘట్టాలను కూడా దర్శించుకుంటారు కదా. అంటే మనం మతం అంటే ఏమిటి ఇక్కడ? అదే వేదాలు పవిత్ర నదులు కదా. ఈ మతాలనేవి ఘట్టాలు మాత్రమే. అంటే ఒక్కొక్క ఘట్టం ఉంటుంది కదా అక్కడ, అవునా? అక్కడ నెలకొన్న ఘట్టాలు అంటారు. అంటే ఈ ఘట్టాలే మోక్షం కాదు. ఏమిటి మోక్షం అంటే? వేదాల్లో ప్రతిపాదించబడినది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగితే. ఎలా తెలుసుకుంటావు? మతాల ద్వారా. మనం చెప్పుకున్నాం కదా, మతాల్లోని పరమాత్మని ఎలా చేరాలి అనే దాని గురించి చెప్తాయి అన్నమాట. అంటే ఆ మార్గంలో నడిస్తే నడిచి ఎక్కడోప్పుడు ఆగిపోవాలి కదా. అంటే ఈ కర్మలన్నీ ఆగిపోవాలి. ఆగిపోయిన స్థితే మోక్షము. అరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ సమకారణముచ్యతే అన్నారు. ఇంకా అన్నీ తిరిగేసి ఘట్టాలు కూడా అయిపోయాక గట్టెక్కాక ఇంకేముంటుందండి? ఉండదు కదా. గట్టెక్కిపోయాము అంటే ఇక్కడ కర్మలు ఆగిపోయినట్టే అని ఇక్కడ చెప్తారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.